ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేశ పౌరులందరికీ ఈరోజు ఇంత ఘనంగా గొప్పగా విద్యార్థుల చేత ఈ గుత్తిపట్టణం నందు మంచి ర్యాలీ నిర్వహించుకోవడం, దేశభక్తిని పెంపొందించాలని ఎంతో మంది మాజీ సైనికులైతేనేమి, లేకపోతే వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలైతేనేమి ఈ ర్యాలీలో పాల్గొనడం శుభ సంకేతం. ఎందుకంటే దేశభక్తి అంటే పిల్లలకు తెలియని పరిస్థితుల్లో ఉండం. ఎందుకంటే దేశం స్వాతంత్రం ఏ విధంగా సిద్ధించింది, దేశం కోసం ఎంతమంది అసులు బాశారు, ఇట్లా ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, లేకపోతే ఎంతో మంది ఆ రోజు త్యాగదనులు పుణ్యము ఈ రోజు మనం స్వేచ్ఛగా ఈరోజు ఈ భారతదేశంలో మనము వాయువులు పిలుస్తున్నామంటే ఆ రోజు లక్షలాది మంది 200 సంవత్సరాలు బ్రిటిష్ వారితో పోరాటం చేసి ఈ దేశం కోసము ఈ రక్షణ కోసం మనకు స్వతంత్రం సిద్ధించిన ఘనత మన పూర్వీకులది. వాళ్ళని మనం స్మరించుకోవాలా, వాళ్ళకు మనము ఈ రోజు నివాళులు అర్పించాలా. ఈ రోజు ఏమేమి 14వ తారీఖు ఈ రోజు దేశ విభజన జరిగింది. దేశ విభజన జరిగితే లక్షలాది మంది పాకిస్తాన్ నుంచి చంపేసి ట్రైన్లలో మనకు పంపించడం జరిగినది. ఎంత దుర్మార్గం అంటే దేశ విభజన అంటే ఒక మత ప్రాతిపదికన ఆ రోజున్న పెద్దలు పాకిస్తాన్ లో ఉన్న కుట్రదారులు చేసిన ఈ అఖండ భారతాన్ని చీల్చి ఆ రోజు ఒక విష వాయువుని నింపి భారత్ అంటే ఒక శత్రు దేశంగా ఇప్పటికీ చూసే పరిస్థితి వాళ్ళలో ఉంది. మనం అలాంటి వాళ్ళం కాదు. ఎవరినైనా హక్కును చేర్చుకొని సోదర భావంతో మనం అందరం కలిసిమెలిసి ఉండాలా, ఈ అఖండ భారతం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలా అని కోరుకునే వ్యక్తులము మన భారతీయుల్లో ఎక్కడ అటువంటి అబద్ధత భావం కానీ, ఎవరిని మనం దూషించడం కానీ ద్వేషించడం కానీ ఉండదు. ఈ దేశంలో నివసించే ప్రతి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనం అందరం దేశభక్తిని పెంపొందించుకోవాలా, దేశం పట్ల అంకితంతో ఉండాలా. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. ఎందుకంటే దేశంలో అశాంతి లేకపోతే అలజడులు ఇట్లాంటివి సృష్టిస్తే దేశం అశాంతి ఏర్పడుతుంది. అందుకే నరేంద్ర మోడీ గారు ఒక్కటే చెప్తారు, ఈ నేషన్ ఫస్ట్ అంటాడు. దేశం బాగుంటేనే మనం అందరం ఆ గొడుగు కింద బాగుంటాము అని ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు జాతీయ నాయకులైతేనేమి, రాష్ట్రంలో ఉన్న నాయకులైతేనేమి పనిచేస్తున్నారు. వాళ్లకు మనం బాసటగా నిలిచి ఇంకా దేశభక్తిని పెంపొందించి దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మనం ప్రజలకు వివరించి దేశం కోసం ఆ రోజు ప్రాణాలు వదిలిన అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళైతేనేమి, లేకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో మహానుభావులు ఎంతో మంది ఈ జెండా ఆవిష్కరణ సృష్టికర్తలు అయితేనేమి, లేకపోతే జాతీయ గీతం రచించిన వాళ్ళైతేనేమి, వందే మాతరం రచించిన వాళ్ళైతేనేమి, ఇలాంటి వాళ్ళ చరిత్ర మనం పాఠ్యాంశాలలో పెట్టి పిల్లలకు తెలియజేసినప్పుడు మాత్రమే రాబోయే ఇలాంటి పౌరులు దేశభక్తి పౌరులుగా దేశానికి మంచి చేయాలా, దేశం కోసమే పనిచేయాలా, దేశం ఏమి ఇస్తుందని కాదు దేశానికి మనం ఏమి ఇచ్చామని గర్వంతో పనిచేస్తారు. అందుకోసమే ఇటువంటి ర్యాలీలు, ఇటువంటి సమావేశాలు, ఇటువంటి దేశభక్తి పెంపొందించాలా యువతలో అది ఒకే ఒక కాన్సెప్ట్ ఈ రోజు మనం అందరం పనిచేయాలా. ఇది ఒక్క రోజే కాదు, ఆగస్టు 15తో మనము అంతం చేయకూడదు. ఎప్పుడు అవకాశం ఇచ్చినా, దేశం కోసం ఎప్పుడు పిలిపించినా మేమున్నామని విద్యార్థులంతా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశం సగర్వంగా తలెత్తుకొని ప్రపంచ దేశాల్లో నంబర్ 1 దేశంగా నిలబడుతుందని మేము విశ్వసిస్తున్నాం. మా సైనికులు అదే విశ్వసిస్తున్నారు. మాజీ సైనికులు ఇప్పటికీ వాళ్ళలో ఇంకా చేవ ఉంది, మాలో చేవ ఉంది, మమ్మల్ని వాడుకోండి అని మాజీ సైనికులు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. భారత్ మాతాకి జై. వందనం చెప్దామా? గట్టిగా గుర్తికి వినపడాలి, దేశానికి కూడా వినపడాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. ఇంతవరకు మనం చాలా సైలెంట్ గా ఉన్నాం. ఒక్కసారి ఆ మాటలు మాట్లాడితేనే మన హృదయంలో ఎంత స్పందన వచ్చిందో మనకు తెలుస్తుందా? అదే భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశంలో ఉన్నటువంటి ఆ జాతీయ గీతానికి, భారతదేశానికి, వందే మాతరంకి ఉన్న గొప్పతనం. ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ వందే మాతరం అనేటువంటి యొక్క పాట బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన తర్వాత, ఆ రోజుల్లో ఈ యొక్క స్వాతంత్ర సమర ఉద్యమంలో వందే మాతరం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి నినాదంగా పేదవారి నుంచి ధనికుల దాకా, శ్రామికుల నుంచి కార్మికుల దాకా, ఉద్యోగస్తుల నుంచి రాజకీయ నాయకుల దాకా, విప్లవకారులందరికీ కూడా ఒక స్ఫూర్తిని ఇచ్చిండేటువంటి యొక్క మాట ఆ యొక్క వందే మాతరం. అటువంటి వందే మాతరం 150 సంవత్సరాలైన సందర్భంగా మనమందరము కూడా ఈ రోజు ఈ తిరంగా ర్యాలీలు చేసుకుంటున్నాం. దేశంలో ఇప్పటికీ దురదృష్టవశాత్తు అశాంతితో ఉండేటువంటి పరిస్థితిని సృష్టించడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాల కుట్రలు చేసి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మన బాధ్యత ఏంటి?
మనం ఏమనుకుంటాం, మంచి వాళ్ళు ఎవరో పోతే పోనీలే, వాడి పాపాన వాడు పోనీలే అని చెప్పేసి మనం అనుకుంటాం. అది చాలా పెద్ద తప్పు. మంచి వాళ్ళు కూడా సరైనటువంటి ఒక పద్ధతిలో దేశం కోసం మాట్లాడడం మొదలు పెట్టినప్పుడే చెడ్డవాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు. అలా జరగనంత వరకు చెడ్డవాళ్ళదే విషయాలు వార్తలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇంకేం పని లేదు. విదేశాల నుంచి డబ్బులు తీసుకోవాలా, లేకపోతే కుట్రదారుల నుంచి డబ్బు తీసుకోవాలా, ఈ దేశాన్ని అస్థిరం చేసుకోవాలనేటువంటిది మాత్రమే వాళ్ళ యొక్క ఆలోచన. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే మనం వాళ్ళు కొట్టాల్సిన పనిలే, తిట్టాల్సిన పనిలే, మనము వాళ్ళకన్నా ఎక్కువగా బలంగా మన యొక్క వాయిస్ ని వినిపించాలి. నిన్నంతా మాట్లాడిండేటువంటి వాళ్ళ దేశం ఏమో అయిపోతుంది పార్లమెంట్ లో మాట్లాడిండేటువంటి వాళ్ళకి ఈ రోజు తిరంగా ర్యాలీలో స్వచ్ఛందంగా అనేక మంది యువకులు, ఎన్సీసీ స్టూడెంట్స్ కానివ్వండి, మాజీ సైనికులు కానివ్వండి, వారితో చేరి అనేక మంది ప్రజలు కానివ్వండి ఆ ర్యాలీ చేయడం చూసిన తర్వాత వాళ్ళ యొక్క మాట తప్పు అనేటువంటి పరిస్థితి అర్థమవుతుంది. ఈ దేశం అనేటువంటి స్వాతంత్రం అనేటువంటిది ఊరికే రాలే. ఆ మహానుభావులందరూ కూడా శివాజీ, మహారాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి, అరవింద ఘోష్ లాంటి యొక్క మహానుభావులు, వివేకానంద లాంటి యొక్క ఆధ్యాత్మికవేత్తలు, అల్లూరి సీతారామరాజు లాంటి మహానాయకులు అనేక మంది తమ యొక్క ప్రాణాలకు తెగించి పనిచేశారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు, వీళ్ళందరూ కూడా ఉరికంబాన్ని, ఉద్దమ్ సింగ్, వీళ్ళందరూ ఉరికంబాన్ని ఒక పూల మాలలాగా తీసుకొని భారతదేశం సమర్పించడానికి ప్రయత్నం చేశారు. జోరావర్ సింగ్, ఫతే సింగ్ మీకన్నా చిన్న వయసులో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మొఘలాయి సామ్రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళిద్దరినీ పిలిచి ఈ దేశానికి వ్యతిరేకంగా మా దేశంలో నువ్వు కలిస్తే నీకు పప్పులు, వెల్లాలు, లడ్డూలు ఇస్తాను, నీకు అనేక రకాలైన అని ఆశ చూపిస్తే మా ప్రాణం పోయినా కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా మేము మాట్లాడమన్నటువంటి శక్తి జోరావర్ సింగ్, ఫతే సింగ్ అటువంటి మహానుభావులు ఉన్న దేశం ఇది. ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే భయపెట్టడానికి సజీవ సమాధి చేశారు. చిన్న పిల్లలు, ఒకరికి 9 ఏళ్ళు, ఒకరికి 12 ఏళ్ళు. అప్పుడు ఆ యొక్క పెద్దవాడు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు చిన్నవాడు అడుగుతాడు, నీకు భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపోనా అన్న అంటాడు. అప్పుడు ఆ అన్న చెప్పింది ఏమిటంటే, నాకు భయం అది కాదురా, నాకంటే ముందు నీ యొక్క సమాధి పూర్తి అవుతుంది, నా కళ్ళ ముందే జరుగుతుందని బాధపడుతున్నాను తప్ప ఇటువంటి మ్లేచ్చులకి, ఇటువంటి విదేశీ శక్తులకి మనం తలవగ్గే ప్రసక్తి లేదని ఆ రోజు జోరావర్ సింగ్, ఫతే సింగ్ 9 సంవత్సరాల 12 సంవత్సరాల వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తే మనం ఏం చేయాలి? మనం ఈ రోజు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశం కోసం 1 గంట ఆలోచన చేయాలి. తన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి దేశం యొక్క అభివృద్ధి కోసం ఆలోచన చేయాలి. దేశ అభివృద్ధి కోసం ఎవరు పాటుపడుతున్నారో వాళ్ళకి మనం సపోర్ట్ గా నిలవాలి. ఎవరికైనా తెలియని అమాయకులు ఎవరైనా సరే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళకి వాస్తవాలు తెలిపి, బాబు ఇది మంచిది, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఇప్పుడు అభివృద్ధి జరుగుతోంది, ఈ దేశంలో ఈ రోజు విజ్ఞానం పెరుగుతోంది, ఈ దేశంలో స్వచ్ఛందంగా ఈ రోజు రాకెట్లు తయారు చేస్తున్నారు, ఈ దేశంలో వందే భారత్ ట్రైన్లు సొంతంగా తయారు చేస్తున్నారు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని అభివృద్ధిలో ఉన్నటువంటి ఈ దేశంలో మనము కూడా పాలు పంచుకోవాలి అనేటువంటి ఒక మాట చెప్పడం అనేటువంటిదే మనకు కారణం. అది మనం అందరము చేయాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చేయాలి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో మనం చెప్పేటువంటి పోస్టులు మంచి విషయాలు, చెడ్డ విషయాలు వాళ్ళు అందబెడితే మనము 1000 పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెడ్డవాళ్ళు దేశంలో ఉన్నది కేవలం 5 నుంచి 10%. మంచి వాళ్ళు 90% ఉన్నారు. కానీ 90% వాళ్ళు కూడా మాకెందుకులే అనుకుంటున్నారు, 10 వాళ్ళు చేసిండేటువంటిది వస్తుంది. కాబట్టి మనలో కనీసం 30-40% ప్రజలైనా మంచి విషయాలను పోస్ట్ చేస్తూ దేశానికి ఇప్పుడు చూస్తున్నాం. మనం ఈ యొక్క విద్యారంగంలో కూడా గతంలో మనకు ఔరంగజేబు లేకపోతే వీళ్ళ యొక్క పేర్లే ఉండేటువంటివి. ఈ రోజు మన యొక్క రాణా ప్రతాప్, శివాజీ మహారాజ్ వీళ్ళ కథలు మనకు చెప్తున్నారు. కాబట్టి దేశభక్తికి దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటేనే నియోజకవర్గం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటేనే మండలం బాగుంటుంది, మండలం బాగుంటేనే నీ యొక్క పంచాయతీ బాగుంటుంది, పంచాయతీ బాగుంటేనే నీ ఆస్తుల విలువ, నీ యొక్క భూములు, నీ ఇండ్లు, నీ స్వేచ్ఛగా ఉంటాయి. అవునా కాదా? కాబట్టి మొట్టమొదటి దేశం బాగుండాలి. మన యొక్క అవసరమైతే కొంచెం మనం త్యాగాలు చేసేలా సరే దేశం కోసం మనం పాటుపడాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం తీసుకొని రావాలి. దురదృష్టవశాత్తు గత పాలకులు దేశం కన్నా దేహం నిన్న అనేటువంటి ఒక పద్ధతిలో లంచాలు, అవినీతి ఇవంతా ఉన్నాయి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 25 సంవత్సరాలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా అతని మీద లేదు, చేసే దమ్ము ఎవరికీ లేదు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేం. మనకన్నా సెలవు ఉందేమో కానీ 25 సంవత్సరాలు ఆయనకున్నటువంటి యొక్క యోగా ద్వారా వచ్చిండేటువంటి ఒక శక్తితో ఒక రోజు 25 సంవత్సరాల్లో హాస్పిటల్కి పోలా,
ఒక రోజు కూడా తన యొక్క బాధ్యతకి ఆయన విరామం ఇవ్వలే. అటువంటి మహానాయకుడు పనిచేస్తున్న కాలంలో మనం కూడా ఆయనకు ఉడతా భక్తిగా పనిచేస్తూ దేశహితం కోసం పనిచేద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.